1998 విజయనగరంలో పుట్టాడు ఈ అబ్బాయి హర్ష సాయి అనేటువంటి కుర్రాడు. ఇతను గీతంలో వైజాగ్ గీతంలో చదువుతున్నటువంటి 2018లో హర్ష సాయి ఫర్ యూ తెలుగు అనేది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. ఫస్ట్ లో బాడీ బిల్డింగ్ అని అదని ఇదని హాంటెడ్ హౌస్ కి వెళ్ళటం ఇట్లాంటి వీడియోలు ఎక్కువగా తీసేవాడు. ఒక రోజు అతను ఒక ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఖర్చు పెట్టి, అంటే ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఎన్నో 10 లక్షలు 2 లక్షలు, సారీ 4 లక్షలు 4 లక్షలు ఫైవ్ రూపీస్ కాయిన్స్ కలెక్ట్ చేసి 20 లక్షల కారు కొనాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకున్నాడు యూట్యూబ్ లో చేయడం కోసం. ఒక 3 నెలల పాటు అతను ఫైవ్ రూపీస్ కాయిన్స్ కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళాడు. ఆ కలెక్షన్ మొత్తం కూడా వీడియో తీశాడు. అంటే బేసిక్ గా ఇతను అబ్జర్వ్ చేసిన వాళ్ళు, సరిగ్గా కాస్త బుర్ర పెట్టుకుని అబ్జర్వ్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా, ఇతను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఇంగ్లీష్వి, వాటిని బేస్ చేసుకుని ఫారిన్ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి చాలా ఇట్లాగా, వాళ్ళు వాటిని బేస్ చేసుకుని అతనికి రకమైనటువంటి థింగ్ లోకి దిగడం చాలా క్లియర్ గా తెలుస్తుంది. అయితే ఫస్ట్ నుంచి కూడా అతను అబ్జర్వ్ చేస్తున్నట్టున్నాడు ఏ రకంగా ఫేమస్ అవ్వచ్చు, ఎవరికైనా ఉంటుంది కదా ఫేమస్ అవ్వాలని. సో అట్లా అతను ప్రయత్నం చేసినప్పుడు ఏదో యూట్యూబ్ ఛానల్ మేబీ ఫారెన్ దాంట్లో చూసినా లేదా ఓన్ గా వచ్చింది ఐడియా, మొత్తానికి 4 lakh ఫైవ్ రూపీస్ కాయిన్స్ ని సంపాదించాడు. 20 లక్షలు పెట్టి కార్ కొన్నాడు. దానికి ఫుల్ డ్రామాటిక్ గా వీడియో తీశాడు. కాస్త ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత హాంటెడ్ హౌస్ అని ఆ రకాల వీడియోలు తీశాడు. తర్వాత చిన్నపిల్లడికి సైకిల్ కొంటూ కూడా ఒక వీడియో తీశాడు. ఆ, ఇదంతా చేసుకుంటూ వెళ్ళాడు. అయితే ఒక 8 పీపుల్ ఆఫ్ ఫ్యామిలీకి హెల్ప్ చేయాలనేటువంటి కాన్సెప్ట్ తో ఒక వీడియో తీశాడు. అది కూడా ఫుల్లీ డ్రమాటిక్ గా తీశాడు. డ్రమాటిక్ అంటే దాని గురించి ఆవేశపడిపోకలు. డ్రమాటిక్ అంటే ఏంటంటే నాటకీయంగా, నాటకీయం అంటే నాటకం ఆడడం అని కాదు, ఏదైనా థింగ్ ని కాస్త డిఫరెంట్ యాంగిల్లో ఎక్సైటింగ్ గా చూపించడాన్ని నాటకీయం డ్రమాటిక్ అంటాం. అంతేగాని డ్రమాటిక్ గా ఒకటి చేశాడు రా, లేకపోతే ఈ అమ్మాయి ఇలా చేసింది అంటే డ్రామాలు ఆడుతున్నారని కాదు అది. సో డ్రమాటిక్ యొక్క అర్థం అది. అట్లా చేశాడు. దాన్ని కూడా జనరల్ గా హెల్ప్ చేయాలంటే మీరే నేనే ఏం చేస్తాం, గబుకున్న హెల్ప్ చేస్తే అక్కడితో ఉండిపోతుంది అది. కొంతమంది దాన్ని పోస్ట్ చేస్తారు, కొంతమంది ఇట్లా డ్రమాటిక్ గా చూపిస్తారు. ఒక్కొక్కరి స్టైల్ అదేం తప్పు కాదు. ఇప్పుడు తను ఛానల్ పెట్టుకున్నాడు, 20 lakhs కారు, ఫైవ్ రూపీస్ కాయిన్స్, 4 lakh కాయిన్స్ తో ఇట్లా ఫేమస్ అయ్యాడు. ఇంకో వీడియో ఏదో చూసాడు, అట్లా చేయాలనుకున్నాడు. మరి దానికి సంబంధించిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే వాళ్ళ పేరెంట్స్ ఆబ్వియస్లీ కోటీశ్వర్లు, బాగా డబ్బున్నోళ్ళు. అట్లాగని కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచే తీసేసుకున్నాడు అనట్లా. మొత్తం ఇతను చేసిన ప్రతి చారిటీ వాళ్ళ నుంచే తీసుకున్నాడు అనట్లా. ఇంట్లో ఎంతో కొంత మనీ ఇట్లా ఛానల్ కోసం అంటే ఇస్తారు కదా ఆ ఏజ్ లో, సో ఇచ్చి ఉంటారు, అట్లా చేశాడు. అక్కడి నుంచి అతనికి బాగా ఫేమస్ అవడం, యూట్యూబ్ నుంచి డబ్బులు రావడం, తమిళ్లో ఒకటి పెట్టాడు, హిందీలో ఒకటి పెట్టాడు. అట్లా అట్లా అతను ఫేమస్ అవుతూ వచ్చాడు. సో ఫారెన్ వీడియోస్ నుంచి అతను ఇన్స్పైర్డ్ అని నాకైతే అనిపిస్తుంది. తర్వాత అతనికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ యాసెట్ ఏంటంటే అతని వాయిస్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అతని వాయిస్ దానికి జనం కనెక్ట్ అవుతారు. అండ్ అతను చెప్పే విధానం కూడా చాలా బాగుంటది. దానికి తగ్గట్టుగా ఇతనికి ఒక మంచి టీం ఉంది. ఇతను ఏదైనా వర్క్ చేసినప్పుడు దాన్ని ఎట్లాగా స్క్రిప్ట్, ఇప్పుడు పెట్రోల్ బంక్ వీడియో ఉందనుకో, పెట్రోల్ బంక్ వీడియోతో చాలా ఫేమస్ అయ్యాడు అతను. పెట్రోల్ బంక్ వీడియో ఉందనుకోండి, దాన్ని ఒక రకమైనటువంటి స్క్రిప్ట్ రాసుకుంటాడు. తను ఒక రోజు కార్లో వెళ్తుంటే తను ఎవరో కలిశారని, అట్లా జరిగిందని అతను చారిటీ ఫేక్ చేసాడని నేను అనట్లా. ఈ కైండ్ ఆఫ్ థింగ్ అంతా స్క్రిప్టెడ్. ఆబ్వియస్లీ స్క్రిప్టెడ్ అంటే ఫేక్ కాదు ఎప్పుడు. స్క్రిప్టెడ్ వేరు, అబద్ధం వేరు, చారిటీ వేరు. ఈ మూడు డిఫరెంట్ థింగ్స్ గా చూడాలి. హర్ష సాయిని అభిమానించే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఎవరన్నా కింద ఆవేశపడతారేమో అని చెప్తున్నా. స్క్రిప్టెడ్ వేరు. స్క్రిప్టెడ్ అంటే ఒక పని మనం చేయాలనుకున్నప్పుడు దానికి జాగ్రత్తగా ముందే అనుకుని వెళ్ళటం. ఫేక్ అంటే ఏంటంటే మనం చెయ్యని దాన్ని చేసినట్టు చూపించుకోవటం. చారిటీ ఏంటంటే చారిటీలో మళ్ళీ నిజమా అబద్ధం అనే ఉంటే అది వేరు. సో ఇక చారిటీ గురించి మాట్లా స్క్రిప్టెడ్. దీన్ని పండించాలి. ఈ సీన్ ని పండించాలంటే ఎట్లాగా, ఒక సినిమాలో ఒక సీన్ పండించాలి అంటే రియల్ లైఫ్ లో కూడా దాన్ని పండించాలనే ప్రయత్నం ఇట్లాంటి వాళ్ళు చేస్తుంటారు, చేశాడు. సో పెట్రోల్ బంక్ ఉందనుకోండి, దానికోసం అతను కార్లో వెళ్తున్నట్టు ఒక రోజు పెట్రోల్ బంక్ ఇక్కడ పెట్రోల్ అయిపోయింది అన్నాను ఎవరో బాధపడినట్టు, తర్వాత రోజు పెట్రోల్ బంక్ ఓపెన్ చేసినట్టు, అక్కడ గేమ్స్ ఆడిచ్చినట్టు, డబ్బులు ఇచ్చినట్టు, ఇచ్చినట్టు అంటే ఇచ్చే ఉంటాడు కాదంట్లా. సో ఇదంతా కూడా ఒక స్క్రిప్ట్. దానికి తగ్గట్టు డ్రోన్ కెమెరాలు పడటం, ఇదంతా వీడియోస్ కోసం, వ్యూస్ కోసం. దాంట్లోంచి వచ్చిన డబ్బుల్ని హెల్ప్ చేశాడా, మళ్ళీ ఆ డబ్బుల్ని ఏం చేశాడు, అవన్నీ మనం దాని గురించి మాట్లాడలేదు. జస్ట్ ఒక రకమైనటువంటి బ్రెయిన్ అతన్ని ఒక సినిమాటిక్ థింగ్ గా దీన్ని చూపిస్తే దాని వల్ల వ్యూస్ వస్తాయి కదా అనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాడు. ఏం తప్పు అనట్లా. దాన్ని కూడా ఫారెన్ వీడియోస్ నుంచి ఇన్స్పైర్ అయి ఉంటాడు అతను కంపల్సరీగా అనేసి చెప్తున్నా చాలా స్ట్రాంగ్ గా. అయితే ఇతను ఫుల్ఫిల్లింగ్ డ్రీమ్స్ అనేటువంటి 8 పీపుల్ అనేటువంటి వీడియో ద్వారా బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత పెట్రోల్ బంక్ వీడియో, ఇవన్నీ మనకు తెలుసు. అయితే ఇతను పంచిపెట్టేటువంటి డబ్బులు, పెట్రోల్ బంక్ కావచ్చు, ఫ్యామిలీస్ కావచ్చు, కొంత అంటే వన్స్ అండ్ ఫర్ ఆల్ అతను డబ్బులు ఖర్చు గురించి చెప్పేస్తాను అబ్బా, క్లారిటీ ఓకేనా. అతను ఎన్నో డబ్బులు బాగా విపరీతంగా ఖర్చు పెట్టాడు. ఈ జనాలు పెట్రోల్ బంక్ అని అదని ఇదని బాగా పెట్టాడు ఖర్చు. అయితే దీనికి డిఫరెంట్ యాంగిల్స్, డిఫరెంట్ వెర్షన్స్ ఉన్నాయి. ఏది కరెక్ట్ ఎవరికి తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ వెర్షన్స్, డిఫరెంట్ యాంగిల్స్ చెప్తా. ఒకటి, ఇతను కోటీశ్వరుడు పిల్లడు కాబట్టి ఇంటి దగ్గర నుంచి పట్టుకొచ్చి వ్యూస్ కోసం చేశాడు అనేది ఒకటి. అందులో కూడా మళ్ళీ లేదా ఇన్వెస్ట్మెంట్ లాగా తెచ్చుకుని చేశాడు అనేది ఒకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఇచ్చినట్టు 500 ఇచ్చి కూడా మనం పెర్ఫామ్ చేయించవచ్చు. అట్లా చేసే వాళ్ళు కూడా ఉంటారు. అట్లాంటిదన్నా అయ్యి ఉండొచ్చు. రెండు. మూడోది, అతను యూట్యూబ్ లో భయంకరంగా వ్యూస్ వస్తాయి కూడా, అందుద్వారా చేసి ఉండొచ్చు. నాలుగు, అతనికి ఆల్రెడీ ఫేమస్ అయ్యాడు కాబట్టి నలుగురి దగ్గర తీసుకుని హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చారిటీ లాగా చేసి ఉండొచ్చు. ఐదు,
అతను కొన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు. చాలా లక్షలు, కోట్లు అని చెప్తాడు గానీ, అది కోట్లు ఉండదు అసలు. ఏ బెట్టింగ్ యాప్‌లు, ఏ యూట్యూబ్ ఛానెల్స్ కోట్లు ఇవ్వవు. పెద్ద జోక్ అయితే 1,00,000 ఇస్తే గొప్ప విషయం. సరే ఇతను చాలా ఫేమస్ కాబట్టి మేబీ లక్షల్లో ఇవ్వచ్చు. ఆ డబ్బుల్ని అట్లా చేసి ఉండొచ్చు. సో, ఒక వ్యక్తి ఫేమస్ అయినప్పుడు అతను ఏదైనా హెల్ప్ చేయాలనుకున్నప్పుడు నలుగురు డబ్బులిస్తారు. అట్లా చేసి ఉండొచ్చు. సో, వన్స్ అండ్ ఫర్ ఆల్ చెప్తున్నా, మీరంటే హర్ష సాయి చేసేటువంటి పనులు, చారిటీ రిలేటెడ్ థింగ్స్ ఏవైతే చేశాడో గతంలో లేదా ఫ్యూచర్‌లో చేస్తాడో, ఇవన్నీ కూడా ఈ డిఫరెంట్ మార్గాల్లో, ఎనీ మార్గాల్లోంచి అతను చేసి ఉండొచ్చు. అతను ఏదో జాబ్ చేస్తుండొచ్చు. అందులో నుంచి కూడా డబ్బులయ్యి ఉండొచ్చు. అంతే తప్ప అతను, అదే నేనిందాక అన్నట్టు తక్కువ డబ్బులతో తక్కువ తక్కువ హెల్ప్ చేసి ఎక్కువైనట్టు ప్రొజెక్ట్ చేసేలాగా కూడా చేసేవాళ్ళుంటారు కొంతమంది. అట్లా కూడా అయ్యి ఉండొచ్చు. సో, మనకు తెలీదు. దీని మీదైతే ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. అతను చెప్పింది మనం నమ్మాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎవరు నిజంగా చెప్పరు కదా! నిజంగా ఒక స్క్రిప్టెడ్ చేసేవాళ్ళు, అసలు నిజంగా ఇచ్చేవాళ్ళు చెప్పలేం. మనం దాని నుంచి డిఫరెన్షియేట్ చేయలేం. సో, అందువల్ల ఆహ్, చాలా మంది ఏం క్వెషన్ చేస్తారంటే, ఇంత హడావిడి ఎందుకు? ఈ రకమైనటువంటి ఇది గోల, గందరగోళం అంతా ఎందుకని చాలా మంది క్వెషన్ చేస్తారు. సో, ఇంకొక యాంగిల్ నిజంగా చేయాలంటే అలా చేయొచ్చు కదా! అని అడుగుతారు. ఇంకొక యాంగిల్ ఏంటంటే దీంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'హర్ష సాయి' లెవెల్‌లో ఫేమస్ అయినటువంటి వ్యక్తి ఉన్నాడు ఒకతను. 'హర్ష సాయినే' తీసుకుందాం ఎగ్జాంపుల్. అతను గాని ఎవరైనా గాని ఆ ప్లేస్‌లో ఉన్నవారు ఎవరైనా ఎవరైనా సరే, అతనితో ఒక ఫోటో దిగడానికి యువత ఎగబడతారు. యువత యువత వరకు ఖచ్చితంగా ఎగబడతారు. కొంచెం ఏజ్ పెరిగి నాలాంటి అంకుల్ స్టేజ్ ఉన్నాడనుకోండి. ఆడు అసలు ఏంట్రా ఈడికి డబ్బులెట్లా వస్తున్నాయి ఏంటి అంటే అనుకుంటాడు. మళ్ళీ మా ఏజ్ గ్రూప్‌లో గూడా కొంతమంది ఎగబడేటువంటి వాళ్ళుంటారు. అట్లా ఏజ్ పెరిగే కొద్దీ ఒక పాయింట్‌లో ఒక 3%, 4% పెద్దవాళ్ళలో కానీ, డబ్బున్నోళ్ళలో గాని ప్రతి సెక్షన్, ప్రతి జెండర్ గాని, సెక్షన్ గాని, ఇండస్ట్రియలిస్టుల దగ్గర నుంచి మామూలు సామాన్యుల వరకు అందరిలో కూడా ఎగబడేవాళ్ళుంటారు. అందులో మీకు ఇట్లా ఫేమస్ అయిన వాళ్ళు మంచిగానే అయ్యాడు. నేనంత రాంగ్ అయ్యాడంట్లా. ఫేమస్ అయిన వాళ్ళ పట్ల మనకుండే దృక్పథం చెప్తున్నా. వాళ్ళలో ఒకళ్ళు లేదా కొంతమంది హెల్ప్ చేయాలని, ఇతని ద్వారా హెల్ప్ చేయాలని డబ్బులివ్వచ్చు. అట్లా గూడా అవ్వచ్చు. ఇప్పుడతను 'మెగా' అని ఒక సినిమా తీస్తున్నాడు. అది గూడా ఇట్లాంటిది థింగ్ అనే నేను నమ్ముతా. నేను ఎందుకంటున్నానంటే, ఇప్పుడు 'రామ్ గోపాల్ వర్మ' ఉన్నారనుకోండి. మా మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. ఇండియన్ సినిమా హిస్టరీలో నా మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్ ఒకడి పేరే చెప్పండి అంటే 'రామ్ గోపాల్ వర్మ' పేరే చెప్తా. సద్విత్రి చెప్తా. చనిపోయినాయన కాబట్టి. ఉన్న వాళ్ళలో 'రామ్ గోపాల్ వర్మ' అనే చెప్తా. సో, అంత పెద్ద 'రామ్ గోపాల్ వర్మ' గూడా ఇప్పటికి గూడా మొన్న గూడా ట్వీట్ చేసాడు సినిమా తీస్తుండేది. పిచ్చి సినిమా ఒకటి. ఎలా తీయగలుగుతున్నాడంటే ఇదే రీజను. నేను 'రామ్ గోపాలంతో' సినిమా తీస్తున్నాను అని మా ఊళ్ళో చెప్పుకోవడం నాకు గొప్ప అని ఫీలింగ్ అయ్యేవాళ్ళు బొచ్చెడు మందుంటారు. అలాంటోళ్ళు ఈళ్ళకి దొరుకుతారు. ఆళ్ళ ద్వారా ఈళ్ళు బతుకుతా ఉంటారు. సో, అట్లాంటి వాళ్ళెవరో అప్రోచ్ అయ్యి గూడా 'మెగా' అనే సినిమా తీస్తూ ఉండొచ్చు. ఒకసారి మనిషి ఫేమస్ అయిన తర్వాత వాళ్ళకి ఎన్నో ప్రోస్ ఉంటాయి. ఎన్నో పాజిటివ్స్ ఉంటాయి. ఎన్నో నెగెటివ్స్ కూడా ఉంటాయి. సో, అందులో ఇదొక ప్రో అని నేను చాలా గట్టిగా నమ్ముతా. అయితే ఇది సెడ్ ఎవ్రీథింగ్. ఇతని మీద 3 స్ట్రాంగెస్ట్ ఎలిగేషన్స్ ఉన్నాయి. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలున్నాయి. ఫస్ట్‌ది ఇతను పారీ మ్యాచ్ అనేటువంటి ఈ బెట్టింగ్ యాప్‌ని విపరీతంగా ప్రమోట్ చేశాడని. ఎవరైనా సరే ఇప్పుడు చేస్తాడా, గతంలో చేశాడా, ఇక ముందు చేస్తాడా, ఇతనైనా, మీరైనా, నేనైనా మన ఛానెల్‌లో కూడా మన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయమని బొచ్చెడు మంది అడిగారు. 4 బెట్ ఏదో ఉంటది పనికిమాలినయి అని. అవి చేయకూడదు. ఎందుకంటే వాటిల్ని ఆడేసి ఎంతోమంది సూసైడ్‌లు చేసుకోవడం, అప్పుల పాలైపోవడం. లోన్ యాప్స్ ఎంత భయంకరమో బెట్టింగ్ యాప్స్ కూడా అంతే భయంకరం. భయంకరమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కుర్రాళ్ళు ఫుట్‌బాల్ అని, క్రికెట్ అని, హాకీ అని పనికిమాలిన మీద డబ్బులేసి సర్వనాశనం అయిపోయే యాప్స్ ఆటిలిని చేయకూడదు. అతను చేశాడు. దాని విషయంలో గతంలో చేశాను, ఇప్పుడు చేయలేదని చెప్పాడు. ఓకే. అంతవరకు ఆ అలిగేషన్ మనం పక్కన పెట్టొచ్చు. రెండో బిగ్గెస్ట్ అలిగేషన్ ఏంటంటే, ఇతని పేరు మీద జరుగుతున్నటువంటి స్కాములు. దాని వెనక ఇతను ఉన్నాడనేటువంటి అలిగేషన్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎట్లా జరుగుతది ఈ సైకిల్? సెకండ్ పాయింట్‌లో ఫస్ట్‌ది బెట్టింగ్ యాప్స్, సెకండ్ స్కామ్ ఇతని పేరు మీద. ఇతనే చేస్తున్నాడని అలిగేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇతను ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేసినటువంటి వీడియో ఉంది. ఓకేనా. ఇట్స్ 9 ఫ్యామిలీస్ అనండి. చాలా మందికి హెల్ప్ చేసాడు అతను. ఆ వీడియోస్ బాగా వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు ఒక వీడియో మీద 20,000,000 వ్యూస్ వచ్చాయి. అంటే 20,000,000 పోనీ 10,000,000 ఏసుకోండి. అంటే 1,00,00,000 మంది చూసారు. 10,000,000 అంటే 1,00,00,000 మంది కదా! 1,00,00,000 మంది చూసారు. 1,00,00,000 మంది చూసినప్పుడు అందులో నేను ఒక వ్యక్తిని, చూసిన వ్యక్తిని. మా ఇంట్లో ఫాదర్‌కో, మదర్‌కో ఎవరికో చాలా సీరియస్ కండిషన్, తగ్గనటువంటి కండిషన్, డబ్బులు లేని ఇబ్బంది పడుతుంది. చూసా ఆ వీడియో. 1,00,00,000 మందిలో నేను కూడా ఒకడిని. చూసినప్పుడు అరే! ఇదేదో మనకు కూడా హెల్ప్ చేస్తాడేమో అని నేను ఖచ్చితంగా కింద రాస్తా. 'హర్ష సాయి' గారు అంటే ఇప్పుడు మీ అంత తెలివిగా, నా అంత తెలివిగా చదువు లేని వాళ్ళో, లేకపోతే ఇంకొకళ్ళో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే ఉండరు. అందులో క్వెషనే లేదు. మీరంత తెలివిగా అలా ఎట్లా ఉంటారు అని పిచ్చి నా కొడుకుల్లా మాటొద్దు. బోలెడు మంది ఉన్నారు కాబట్టి ఈరోజు ఎన్నో ఆత్మహత్యలు జరుగుతున్నాయి. లేకపోతే మీకు మ్యాట్రిమోనీకి సంబంధించి అబ్బా! చదువు లేనోళ్ళ దాకా ఎందుకబ్బా! ఈ ట్రేడింగ్ అని చెప్పి మోసపోయినోళ్ళు నా ఫ్రెండ్సే బోలెడు మందున్నారు. రోజు వస్తుంటాయి మెసేజ్‌లు. ట్రేడింగ్ అని మోసం చేస్తున్నారు. పల్లెటూర్లకెళ్ళి కూడా కొత్త మోసాలేవో ఉన్నాయి. అది వేరే విషయం. సో, మోసపోయే వాళ్ళు ఉంటనే ఉంటారు. 70 అసలు మోసం చేస్తున్నాం కాబట్టే కదా! నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీలు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ వీళ్ళందరూ సీఎంలు అవ్వగలుగుతున్నారు. ఇయన్నీ అవ్వగలుగుతున్నారు. అంటే మనల్ని మోసం చేసేవాళ్ళు ఉన్నారు. మనం అవుతున్నాం. కాపోతే
ఒక్కొక్క డిఫరెంట్ పాయింట్స్ లో అవుతున్నాం. అందరం కలిసి రాజకీయ నాయకుల దగ్గర అవుతున్నాం. డబ్బుల పరంగా ఇట్లాంటి డిఫరెంట్ పీపుల్ దగ్గర అవుతున్నాం. సో ఏమని రాస్తారంటే మా 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 వాళ్ళకి ఇట్లా బాగాలేదు, మా చెల్లికి ఇట్లా సీరియస్ ఉంది కండిషన్, సో మాకు కొంచెం హెల్ప్ చేయండి హర్ష సాయి గారు అని రాస్తాను నేను కామెంట్. నాకు తెలియదు ఈ వ్యవహారం, ఏం తెలియదు ఏం జరుగుతుంది వెనకాల, ఏం తెలియదు రాస్తా. హర్ష సాయి మంచి చేశాడని రాస్తా, మంచి చేశాడని ఇప్పటికీ చేయలేదు అంట్లా, రాసా. రాసినప్పుడు వెనకాల స్కామ్ ఏం జరుగుతుంది తెలుసా? వీళ్ళని నెంబర్ ఇవ్వండి మీది, మేము మీకు హెల్ప్ చేస్తాం, మేము హర్ష సాయి దగ్గర నుంచి అని రిప్లైలు ఇస్తున్నారు వాళ్ళకి. హర్ష సాయి సంబంధించినటువంటి ఛానల్ వీడియోలోనే కాకుండా ఎన్ని కామెంట్లు డిలీట్ చేసుకుంటాడు హర్ష సాయి అని కుదరదు కదా. ఇప్పుడు కొన్ని 1,000,000 వ్యూస్ వచ్చినప్పుడు ఎన్ని కామెంట్స్ ఉంటాయి? ఈజీగా మీకు లక్షల కామెంట్లు ఉంటాయి. ఎవడిని ఏ కామెంట్ అని చూస్తాడు? కింద నేను ఒక స్కామ్స్టర్ని, నేను ఇచ్చానా? నా తమ్ముడో నా తాలూకా ఎవడో, పోనీ ఎవరో మీరే ఇచ్చారండి, మీరు ఇట్లా మీ హెల్త్ బాగాలేదు మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చాను, నేను ఒక స్కామ్స్టర్ని. నేను హర్ష సాయితో పని చేస్తున్నా, లేక నేను ఒక్కడనే స్కామ్ చేస్తున్నాను ఇప్పుడు వరకు తెలియదు, కానీ ఒక స్కామ్స్టర్ని. నేను మెసేజ్ పెట్టా, నేను హర్ష సాయి టీం అండి, మీరు ఈ నెంబర్కి ఫోన్ చేస్తే మీకు హెల్ప్ చేస్తాం. ఫోన్ చేస్తున్నారు వాళ్ళు, ఫోన్ చేస్తే చేయిస్తానండి సార్ బిజీగా ఉన్నా మీకు చేయిస్తాను. ఫోన్ చేస్తాం. ఒకే ఒక్క రొటీన్ వాడేటువంటి రొటీన్ వీడియోలో ఒక 20-30 తీసి పెట్టుకున్నారు. నేను హర్ష సాయిని మాట్లాడుతున్నాను, మీకు త్వరలో నేను మంచి చేస్తాను అనేసి, అంటే 10 సెకండ్లు చెప్పేసి వెళ్ళిపోతాడు. వీడియో కాల్లో చెప్తాడు, అది కూడా అంటే ఫోన్కి మనం ఇట్లా ఫోన్ ఇట్లా పెట్టేస్తారనమాట. సో ఇట్లా పెట్టేసిన తర్వాత చెప్పేసిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఒక 2 రోజులకు ఫోన్ వస్తుంది, హర్ష సాయి గారు మీకు మొన్న వీడియో కాల్ చేశారు కదా, మన 2-3 రోజులు వీడియో కాల్ చేయిస్తున్నారు మళ్ళీ, ఇంకో మాట చెప్పిస్తున్నారు. అంటే వీడియో హర్ష సాయి వాయిస్ రికార్డింగ్లు వీడియో రికార్డింగ్ పెట్టుకున్నారు, వాళ్ళు ముక్కలు కట్ చేసి పెట్టుకున్నారా, హర్ష సాయి ఇవి ఇచ్చాడా తెలీదు, పెట్టుకున్నారు. పెట్టుకుని వాటిల్ని వీళ్ళు బయటకు వదులుతున్నారు. అంటే 5 రోజుల తర్వాత బయటకి ఇస్తున్నారు. ఒక్కొక్క పర్సన్ విక్టిమ్ చేసుకుంటారు. మీరు ఇచ్చారు కదా, నేను మిమ్మల్ని టార్గెట్ చేసుకుని మీకు 5 రోజుల పాటు ఫోన్లు చేయించా, మీకు నమ్మకం కుదిరంగానే నేను 6వ రోజు ఫోన్ చేసి, అమ్మ మీకు 20 లక్షలు రిలీజ్ అయినాయి ఇదిగోండి, కౌంటింగ్ మిషన్ వీడియో, కౌంటింగ్ మిషన్ లో మీకు ఇచ్చే డబ్బుని హర్ష సాయి ద్వారా చెయ్యి ఉంటుంది అంతే, మనిషి ఉండడు, లెక్క పెడుతున్నట్టుగా చూపిస్తారు. ఇంకా నమ్మేస్తారు ఫుల్ గా. నమ్మేసినప్పుడు అమ్మ నేను బ్యాంక్ మేనేజర్ దగ్గర, బ్యాంక్ మేనేజర్ వీడియోలు కూడా పెడుతున్నారు. మీకు బషీర్ మాస్టర్ అని ఎవడో ఉంటాడు ఒక ఆయన, ఆయనది ఏదో వీడియో ఉంచు, బషీర్ మాస్టర్ హర్ష సాయి అని కొట్టండి యూట్యూబ్ లో, ఫుల్ క్లియర్ చెప్పాడు, అది చూసి చెప్తాను ఇదంతా. అందులో కౌంటింగ్ మిషన్ లో చేస్తున్నామమ్మా, మీరు మేనేజర్ దగ్గర ఉన్న ఇమీడియట్ గా జిఎస్టీ కట్టాలని ఫోన్ వాళ్ళకి. ఎంత మీకు కావాల్సి 10 లక్షలు, 10 లక్షలకి 24,000 జిఎస్టీ, 50,000 జిఎస్టీ, 74,000 జిఎస్టీ చెప్తుంటే వాళ్ళు ఇమ్మీడియట్ గా తీసుకెళ్లి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నారు, బ్యాంక్ లో వేసేస్తున్నారు. ఇది ఒక భయంకరమైనటువంటి స్కామ్ నడుస్తుంది. అయితే ఈ స్కామ్ కి నాకు ఎటువంటి సంబంధం లేదని మొన్న బెట్టింగ్ యాప్స్ విషయంలో గొడవలు అయ్యే వరకు కూడా హర్ష సాయి బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ చెప్పాలి. అప్పుడు ఏమనుకుంటాం, అతనే వెనకుండా చేస్తున్నాడు అందుకే చేయట్లేదు అనుకుంటాం. ఎందుకంటే కొంతమంది సూసైడ్ చేసి చచ్చిపోయారు. కొంతమంది స్కామ్ వల్ల హర్ష సాయి చేస్తున్నాడా ఏమో తెలియదు, కానీ అతని పేరు మీద వస్తున్నటువంటి దాని మీద ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు, లేడీయో జెంటో ఒకళ్ళు. అంటే అంత సీరియస్ స్కామ్ నడుస్తున్నా కూడా అతను బయటకు వచ్చి ఎందుకు మాట్లాడు, ఎందుకు సమాధానం చెప్పడు, నా పేరు మీద జరిగింది నమ్మకండి, నేను గనక వస్తే నేనే మీ ఇంటికి వచ్చి చేస్తాను తప్ప మీరు ఎవరిని నమ్మకండి, మీరు ఏ డబ్బులు నాకు ఇవ్వకలు, నేనే మీకు డబ్బులు ఇస్తానని అతను బహిరంగంగా ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు ఇప్పటివరకు చెప్పలేదని ఎంతో మంది క్వశ్చన్ చేస్తారు. ఇప్పటికీ కూడా ఆ విషయం మీద అతను ఎక్కడ సీరియస్, అతని ఛానల్లోనే పెట్టాలి వీడియో, చూసేవాళ్ళంతా అతని ఛానల్ చూసే కదా కామెంట్లు వేస్తున్నారు. సో కంపల్సరీ అదే ఛానల్ ఒక వీడియో చేసి పడేస్తే చూస్తారు, 10 మిలియన్ మందిలో కనీసం 1 మిలియన్ చూస్తారు, 50 లక్షలైనా చూస్తారు, 5 లక్షలైనా చూస్తారు కదా ఎవరో ఒకళ్ళు. సో అది కూడా చేయలేదు అతను. అది సో అతని మీద ఉన్నటువంటి సెకండ్ బిగ్గెస్ట్ టాప్ ఎలిగేషన్ ఇది. దీని మీద అతని వరకు ఇప్పుడు సమానం చెప్పాల. మూడోది వచ్చేసరికి ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైతే ఇతని దగ్గర ఉంటుంది, ఇతనికి సంబంధించి ఇదంతా అమ్మాయి అరెస్ట్ చేసిన, మానభంగం చేసిన, ఇవన్నీ కూడా కేసు పెట్టింది ఆ అమ్మాయి. సో ఈ మేఘా అనేటువంటి మూవీ ఏదో చేస్తారో అందులో ఈ అమ్మాయి కూడా హీరోయిన్ గా ఉంది. పేరు ఎంతో స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ ఓటీటీలో ఉండింది ఈ అమ్మాయి. సో ఫోటోను పేరు ఎక్కడ డీటెయిల్స్ రివీల్ చేయకూడదు చట్ట ప్రకారం, అందుకే చేయట్లేదు. సో ఈ అమ్మాయి ఇతను ఇట్లా చేశాడు అనేసి 3 కేసులు పెట్టింది అతని మీద. ఒకటి పాయిజన్ ఇచ్చినట్టుగా ఒక కేసు, రెండోది రిపీటెడ్లీ మానభంగం చేశారని ఒక కేసు, మూడోది దాడి చేశారనేటువంటి ఒక కేసును అమ్మాయి పెట్టడం జరిగింది. నేకడ్గా బలవంతంగా నేకడ్ చేశాడు, నన్ను బెదిరించి వీడియోల కోసం అనేసి ఒక తీవ్రమైనటువంటి ఎలిగేషన్ తో ఆ అమ్మాయి కేసు అయితే పెట్టింది. సో ఈ అంశం ప్రస్తుతానికి ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇది 3వ బిగ్గెస్ట్ ఎలిగేషన్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ నేను ఎందుకో ఎక్కడో మైండ్ లో ఒక మూల ఇది కూడా ఒక క్రియేషన్ అని నా పర్సనల్ ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఫ్యూచర్ లో అది బయటపడుతుంది. ఇది కూడా ఏదన్నా ఎందుకంటే కొంతమంది ఉంటారు, ఇతను కాదు కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటంటే కొన్నాళ్ళకి ఒకసారి జనాల మధ్య ఎలాగోలా రావాలి అని ఉత్సాహపడుతూ ఉంటారు, కుతూహల పడుతూ ఉంటారు. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ అతనికి ఉందని నేను అనుకుంటున్నాను. మేబీ ఐ మైట్ బి కంప్లీట్లీ రాంగ్, ఐ వాంట్ బి ప్రూవెన్ రాంగ్, బట్ అట్లాంటి కేసు అవుతుంది ఇది అల్టిమేట్ గా. సో ఆడపిల్లలు ఇట్లా ఫేక్ గా పెడుతున్నారు అనే వస్తుందేమో బయటకు అల్టిమేట్ గా అని నేనైతే అనుకుంటున్నా.
మేబీ ఐ వాంట్ బి ప్రూవెన్ రాంగ్ ఇందాక చెప్పినట్టు. సో నిజంగానే అతనికి తప్పు చేసి ఉంటే శిక్ష పడాలి, లేదా ఆ అమ్మాయి నిజంగా ఫేక్ పెట్టుంటే, నిజంగానే ఆ అమ్మాయి ఫేక్ పెట్టుంటే ఇతను ఏ తప్పు లేదు, ఖచ్చితంగా పోలీస్ పట్టుకోవాల్సి ఉంటుంది. బట్ అల్టిమేట్ గా పోలీస్ విషయంలో అంత పెద్ద రిస్క్ తీసుకోడి కుర్రోడు అని నేనైతే అనుకుంటున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. ఇది ఇతనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫో.